రైట్. ఇక ట్రంప్కి ఒక షాకింగ్ న్యూస్. అదేంటంటే ఆపరేషన్ సింధూర్ ఆపడం వెనుక నేనే ఉన్నాను అని చెప్పి ఇప్పటికే 40 సార్లు చెప్పుకున్నారు డొనాల్డ్ ట్రంప్ వివిధ వేదికల మీద. కానీ మొదటి నుంచి కూడా భారత్ ఖండిస్తూనే వచ్చింది. రీసెంట్గా పాకిస్తాన్ ఈ విషయాన్ని ఖండించింది. ఆపరేషన్ సింధూర్ ఆగడం వెనుక అమెరికా జోక్యం లేదు, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇది ద్వైపాక్షిక నిర్ణయం మాత్రమే అని చెప్పేసి. ఎంజీ రావు గారు, ఎందుకు ఇంత లేట్గా పాకిస్తాన్ స్పందించింది? అసలు ఏం జరిగింది? పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ ఇజాక్ దార్ ఆయన ఏం చెప్పారంటే నిన్నటికి నిన్న అసలు ఆపరేషన్ సింధూర్ ఆగడం వెనకాల అమెరికా జోక్యం లేదు అని పాకిస్తాన్ చాలా చల్లగా చెప్పేసింది. అంటే ఇప్పటి వరకు నోరు తెరవలేదు పాకిస్తాన్, ఇప్పుడే ఎందుకు నోరు తెరిచింది? ఆపరేషన్ సింధూర్లో అమెరికా చాలా కీలక పాత్ర పోషించిందని అసీం మునీర్ మాట్లాడారు. ఓకే, పాకిస్తాన్ ప్రధాని మాట్లాడారు. దీని విధంగా ట్రంప్ని కాకాబట్టారు వాళ్ళు. ట్రంప్ భారత్ వ్యతిరేకంగా ఆంక్షలు విధించి చాలా విపరీతంగా మాట్లాడడం జరిగిందనమాట, నోబెల్ ప్రైజ్ ఆశించి. కానీ ఇప్పుడు పాకిస్తానే విదేశాంగ శాఖ మంత్రి చెప్తున్నారు ఇషాక్ దార్, అసలు అమెరికా పాత్ర జోక్యం లేదు, ఇది ఇండియా పాకిస్తాన్ మాట్లాడుకునే ఇది చేశాయి. దీనికి అనుకూలంగా ఆయన చాలా విషయాలు చెప్పారు. ఏదేంటి, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబో ఫోన్ చేసినప్పుడు ఇండియా ఒప్పుకోవడం లేదు, జోక్యానికి ఒప్పుకోవడం మా పాత్ర మీరే మాట్లాడుకోవాలని చెప్పారు అని కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి ఇండియా పాకిస్తాన్ అడిగితేనే ఈ ఆపరేషన్ సింధూర్ని ఆపింది తాత్కాలికంగా, అంతేకాని అమెరికా జోక్యం లేదు అనేది ఇక్కడ కుండ బద్దలు కొట్టినట్టు పాకిస్తానే చెప్పడం వల్ల ఇంకా తిరుగులేదు. ఇది ట్రంప్కి చాలా పెద్ద షాక్ అండి. మరి పాకిస్తాన్ ఇప్పుడే ఎందుకు చెప్పిందంటే, ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ట్రంప్ ఫోన్ చేయడం, ట్రేడ్ డీల్ కుదిరే అవకాశాలు పుష్కలంగా ఉండడం, ట్రంప్ ఇండియా విజిట్కి రావడం, ఇండియా విజిట్కి అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు వచ్చినా పాకిస్తాన్ విజిట్ చేస్తూ ఉంటారండి. అంతకుముందు జార్జ్ డబ్ల్యూ బుష్ అదే చేశారు, ఒబామా ఒకళ్ళు చేయలేదు. కానీ ఏ అమెరికా అధ్యక్షుడు ఇండియా వచ్చినా అటు పాకిస్తాన్ విజిట్ చేస్తూ ఉంటారు. మనం ఎప్పటి నుంచో నిక్సన్ నుంచి టైం చూడొచ్చు ఇదంతా. కానీ ఇప్పుడు ట్రంప్ ఇండియా వస్తారు కానీ పాకిస్తాన్ వెళ్ళే అవకాశాలు లేవు. కాబట్టి ఇండియా అమెరికాల మధ్య మళ్ళీ సత్సంబంధాలు రెస్టోర్ అవుతున్నాయి. కాబట్టి ఇది పాకిస్తాన్కి షాకు. అందువల్ల ఏంటంటే పాకిస్తాను ఇటు అమెరికా మీద కక్ష వెళ్ళగొట్టుకోవడానికి ఆశ, ఇదంతా కోపం తీర్చుకోవడానికి ఇప్పుడు చెప్పేసింది, అమెరికా ఏం చేయలేదు, మేము మాట్లాడుకుని లొంగిపోయామని. అంటే ట్రంప్కి అసీం మునీర్ షాక్ ఇచ్చినట్టే, ట్రంప్కి పాకిస్తాన్ ప్రజలు షాక్ ఇచ్చినట్టే. మరి ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తారంటే పాకిస్తాన్ పక్కన పెడతారు. ఎందుకంటే పాకిస్తాన్ అవసరం అమెరికాకి ఇష్టం లేదు, ఏమీ అవసరం లేదు, ఏదో అక్కడ మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు ఇండియాతో సత్సంబంధాలు అనేది అమెరికా ఆధిపత్యానికి అత్యవసరం. ప్రపంచంలో యుద్ధాలను ఆపాలంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీతో సత్సంబంధాలు ఇక ట్రంప్కి చాలా అత్యవసరం. కాబట్టి మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సత్సంబంధాలను చూడలేని పరిస్థితి పాకిస్తాన్కి వచ్చింది. ఏదో అమెరికా సైంతం వెళ్ళిపోతే అమెరికా మీద ఆధారపడవచ్చు, ఇటు చైనాని ఆధారపడవచ్చు, రెండిట్లు ఇండియాకి దూరం చేద్దామనుకుంది ఈ పాకిస్తాన్కి అంత శక్తి లేదు. ఇప్పుడు చైనాతో సంబంధాలు పోయినాయి, ఇటు అమెరికాతోనూ సంబంధాలు పోయినాయి. ఎందుకంటే అమెరికా దగ్గరికి వెళ్ళడం వల్ల చైనా కూడా కోపంగా ఉంది, చైనాతో ఎక్కువ అంటకాగడం వల్ల అమెరికాతో కోపంగా ఉంది. సో ఇండియా అనేది ఇప్పుడు చైనాతోనూ అమెరికాతో రెండిట్లతో సత్సంబంధాలు పెంపొందించుకుంటుంది. కాబట్టి ఇటు పాకిస్తాన్ ఏమీ చేయలేని పరిస్థితి. ఇది కోపాన్ని వెళ్ళగక్కుతుంది, ఎలా వెళ్ళగక్కాలో తెలియక ఎవడి మీద పడితే వాడి మీద కుక్క కూతలు కూసేస్తుంది అనమాట పాకిస్తాన్. ఇది ఏమైనప్పటికీ ఆపరేషన్ సింధూర్లో ఇండియా విన్ అయ్యింది. ఆపరేషన్ సింధూర్లో ఎవరి బయట జోక్యం లేకుండా ఇండియా ఇది ద్వైపాక్షిక అంశంగా ఇది యుద్ధాన్ని ఆపింది. ఇది ఇండియన్ ఫారెన్ పాలసీ సిమ్లా అగ్రిమెంట్ 1972 ప్రకారం ఇండియా మోడీ అమెరికా జోక్యాన్ని అంగీకరించలేదు అనేది ఈరోజు స్పష్టంగా మనకి తెలిసిపోతుందండి.